ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటే చాలా ఆలస్యమైందిరా, ఇంక సొల్లు యాపి స్టార్ట్ చే అనే కదా మీ ఫీలింగ్, నాకు తెలుసు. బట్ మీకు విషయం తెలుసా, ఆచార్యపుత్ర అంటే ఎవరో తెలుసు కదా, ద్రోణాచార్యుడు పుత్రుడు అశ్వత్థామ. మనకి సినిమాలో చూపించినట్టు, ఎస్పెషల్లీ కల్కి మూవీలో చూపించినట్టు అశ్వత్థామ కర్ణుడు ఫ్రెండ్స్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అది పెద్ద కొలిగ్స్ కూడా కాదు. వాళ్ళిద్దరికి ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరికి పెద్ద పడదు, కొట్టుకున్నారు కూడా. ద్రోణాచార్యుడు చచ్చిపోయిన తర్వాత సైన్యాధ్యక్షుడేనా ఆ హెడ్ లీడ్ చేయడానికి ఎవరు అవ్వాలి అని చెప్పి కొట్టుకొని చేస్తారు. అప్పుడు కృపాచార్యుడు కొన్ని టెస్టులు పెడతారు, అప్పుడు కర్ణుడిని ఎంచుకుంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో చూపించిన మహాభారతం నిజం కాదు. ఒక 50 to 60% మన సినిమాల్లో చూపించినవి కానీ సీరియల్స్లో చూపించినవి కానీ. యాక్చువల్ మహాభారతం తెలియాలి అంటే మీకు వ్యాస భారతం, మూల భారతం అంటారు కదా, అది చదివితే మీకు అర్థమవుతుంది. ఆన్లైన్లో కూడా కరెక్ట్గా వెతికితే దొరుకుతుంది. ఆరు మీ ఇంట్లో వాళ్ళని అడిగినా కూడా మూల భారతం చెప్తారు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, మంచి మాట చెప్తే ఏమైంది, నేనేమనుకుంటున్నానంటే ప్రతిరోజు ఎపిసోడ్ రివ్యూలో ఒక 1 minute మహాభారతంలో ఒక మంచి పాయింట్, మనకు వచ్చే పాయింట్ చెప్తే హెల్ప్ అవుతుంది కదా నా ఫీలింగ్. ఎస్పెషల్లీ సినిమాల్లో జరిగినవి కాదు, సినిమాలో చాలా 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 అంటే సొల్లు చెప్పారన్నమాట ఓవరాల్గా అది. సో టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుందాం. అర్జునుడి గురించి, కర్ణుడి గురించి, భీష్ముడి గురించి, భీముడి గురించి, కృష్ణుడి గురించి. బాగుంటుంది, చాలా బాగుంటుంది రకరకాల సిచ్యువేషన్లో. ఒకటి చెప్పనా, ఎవ్వరూ హీరోలు లేరబ్బా మహాభారతంలో, ఎవరూ హీరో లేరు. ప్రతి ఒక్కరికి గ్రే షేడ్ ఉంటుంది ఎక్సెప్ట్ కృష్ణుడు. సో అది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు, ప్రతి ఎపిసోడ్లో దానికి కోరిలేట్ చేస్తూ చెప్తే, సో దట్ మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మహాభారతం మీరు తెలుసుకుంటే మీ జీవన విధానం మారుతుంది. సో మీ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. సో అందుకే ఓపెనింగ్ ఆచార్యపుత్రుడికి కర్ణుడికి ఉన్న సంబంధం గురించి చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ అసలు పడదు, కానీ ఆ సినిమాలో ఏదో అశ్వత్థామని కర్ణుడు సేవ్ చేసినట్టు చూపిస్తారు, కానీ ఎక్కడ సేవ్ చేయలేదు, ఎవరు సేవ్ చేసుకోలేదు. అది మ్యాటర్. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎలా అనిపించిందిరా కర్ణ చెప్పురా అంటే, నాకు నీరసం వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ నిద్ర కూడా వచ్చింది. చిన్న కునికేసి మళ్ళీ లెగిసి మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళి చూశాను, ఎక్కలే. అసలు అవి ఏం టాస్క్లు అయ్యా, అది ఏం సినిమా తీసాడన్న బీ బాసు, నీరసం వచ్చేసింది అంటారు చూసారా ఆ సాయి నేనెంత మూవీలో లాగా. ఏందిరా టాస్కులు, అసలు నీరసం వచ్చేసింది అనిపించింది నాకేం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ముందు ఎపిసోడ్ చూసాక నాకేమో ఎక్స్పెక్టేషన్ లేవు. బట్ స్టిల్ రోజుకి తగ్గిపోతుంది, పసలేదు, అసలు డొల్లే. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా అనే విషయాన్ని కామెంట్ చేయండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి చూడండి, ఆర్ మొత్తం చూసిన తర్వాత మీకు బాగా అనిపిస్తే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్తో పాటు అదే పెద్ద మనసుతో సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూస్ కూడా వస్తాయి. బిగ్ బాస్ ఈస్ కమింగ్, వింటర్ ఈస్ కమింగ్ లాగా బిగ్ బాస్ సీజన్ 10 ఈస్ కమింగ్. ఓకేనా, వింటర్తో పాటు అదే డబుల్ బోనాన్సా. మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఈజ్ పవన్. నిద్ర వచ్చేసిన మనం మాత్రం నిద్రపోయినట్టు చెప్పకూడదు, కొంచెం మంచిగానే ఎంటర్టైనింగ్ వేలోనే చెప్పడం ట్రై చేస్తాం. 3 టాస్కుల గురించి మనం మాట్లాడే కంటే ముందు నాకెందుకో నిన్నటి కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగింది అనిపించింది. ఎస్, ఎందుకురా అన్యాయం సొల్లుగే గొల్లుగే అంటే నేనేమంటా అంటే, నిన్న 3 టాస్కులు జరిగాయి. 3 టాస్కుల్లో విన్నర్లకి 3 ఫైర్ కార్డులు ఇచ్చారు. అవి ఏం చేస్తారో తర్వాత చూద్దాం మనం. ఈరోజు 3 టాస్కులు జరిగాయి. నిన్న 3 గెస్టులు వచ్చారు, ఈరోజు 3 గెస్టులు వచ్చారు. కానీ నిన్న 3 టాస్కులు ఒక్కొక్క టాస్క్లో 3 ఇన్వాల్వ్ చేశారు. ఈరోజు 3 టాస్కుల్లో ప్రతి టాస్క్లో 2 ఇన్వాల్వ్ చేశారు. సో పాసిబిలిటీ ఆఫ్ విన్ పర్సంటేజ్ ఈ రోజు వాళ్ళకి ఎక్కువ నిన్నటి వాళ్ళ కంటే. ఎందుకంటే 3లో ఒకరు విన్ అవ్వడం కష్టం, 2లో ఒకరు విన్ అవ్వడం కొంచెం ఈజీ వాళ్ళతో పోలిస్తే. మరి అది అన్యాయమే కదా ఆచార్య, చెప్పండి ద్రోణాచార్య గారు, అది అన్యాయమే కదా? చెప్పండి, అన్యాయమే కాదా? ఏకలవ్యుడు బొట్టనవేలు లాగేయడం అన్యాయమే కదా? సో అలా ఉంది. ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పే కదా, రోజుకు ఒక పాయింట్ చెప్తాను. ఇందాకది బోనస్. ఏకలవ్యుడిది బొట్టనవేలు ఆచార్యుడు అంటే ద్రోణాచార్యుడు కావాలని చెప్పి అర్జునుడి కోసం లాగారు అనుకుంటారు. అది మన సినిమాలో అలా చూపిస్తారు, అది చాలా తప్పది. అందుకు లాగరు. వీళ్ళ రాజ్యం ఒకటి, హస్తినాపురం రాజ్యం ఒకటి, వీళ్ళు ఎనిమిస్ ఇంకో రాజ్యం ఉంటారు, ఆ రాజ్యంలో ఏకలవ్యుడు ఉంటాడు. సో ఇలాంటి స్కిల్ఫుల్ పర్సన్ అటుపక్క ఎనిమిస్లో ఉంటే చాలా ఏమంటారు ప్రాబ్లం అవుతుంది కదా యుద్ధం వచ్చినప్పుడు కానీ ఏదైనా అని అలా చేశారు. అది కూడా తప్పే. బట్ అదేదో అర్జున్ కోసం చేశారని చెప్పి పాపం మన తెలుగు సినిమాలో ఎస్పెషల్లీ అర్జున్ని స్కేప్ బోర్డ్ చేస్తారంటే మరీ జోకర్లా చూపిస్తారు, చాలా తప్పది. అసలు అర్జున్ గురించి కానీ మీరు పూర్తిగా తెలుసుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. యాక్చువల్గా నాకు అందరూ ఇష్టమే,
నాకు ఇన్స్పిరేషన్ అందరూ ఒక్కొక్కరు నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటే నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ కర్ణుడు. అఫ్కోర్స్ కర్ణుడికి చాలా కొన్ని విషయాలు గ్రే షేడ్స్ ఉన్నాయి, కానీ నాకు ఇన్స్పిరేషన్ వేరేవి చాలా అంశాలునే. నేను చెప్పాను కదా, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఒకటి చెప్తా చూడండి, ఎందుకురా అంటే మంచి చెడు తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ మనం చెడు చేయకూడదు, ఎక్కడ మనం మంచి చేయాలనే విషయం తెలుస్తుంది. ఈరోజు సొసైటీలో చాలామంది ఫేస్ చేసింది, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్దామని కూడా ఏది ఐడెంటిటీ క్రైసిస్తో చాలామంది ఉన్నారు. సో అలాగే ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. నాకు కర్ణుడు అంటూ కనెక్ట్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, సినిమాలో చూసి కాదు, బుక్లో చదివిందే చెప్తున్నా. సో అది తెలుసుకోవాల్సింది ఏకలవ్యుడి విషయం. పాపం ద్రోణాచార్యని అనవసరంగా తిట్టుకుంటారు. విశ్వేంద్ర అంటే అది నిన్నటి కంటెస్టెంట్లకి అది అన్ఫేర్ అన్నట్టు అనిపించింది. పాపం నేను ఎవరెవరైతే తయారయ్యారో వాళ్ళందరికీ అన్ఫేర్ నా లెక్కలో. నా లాజిక్ రాంగ్ అనిపిస్తే మీ లాజిక్ బ్రేక్ డౌన్ చేసి కామెంట్ చేయండి. సో ఈరోజు ముచ్చటగా 3 టాస్కులు జరిగాయి. ఫస్ట్ టాస్క్కి డిమాండ్ పవన్ మాయ్ వచ్చారు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు. రాగానే అవేవో అంటారు కదా, బుర్ర కిందకి పైగా, ఆ టెర్మినాలజీలు మనకు తెలియవు. ఆ ఫీట్లన్నీ మాయ బాగా చేశారు. ఎందుకంటే అతను అందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే తన డెమోస్, తన ఆడిషన్లో కూడా అవే కదా ఇంప్రెస్ అయింది. రామకృష్ణతో చేశాడు. రామకృష్ణ కంటే మనోడు ఎక్స్ట్రా చేశాడు. సీజన్ 1 గుర్తొచ్చింది. కాకపోతే అక్కడ ఒక చిన్న పులిహోర పంచాయతీ పెట్టారు. అది నాకు పర్సనల్గా ఎక్కలేదు. అది నచ్చేటోళ్ళు కూడా ఉంటారు, బట్ నాకు అది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఏమిరా అంటే మన సృష్టి పాపతో వచ్చారు, మాట్లాడారు. అక్కడ డ్యాన్స్ ఓకే, ఫస్ట్ డ్యాన్స్ బాగుంది, మనోడు వేసాడు, ఆ అమ్మాయి కూడా బాగా వేసింది. ఒక డ్యాన్స్ ఓకే అధ్యక్ష, అయిపోయాక కూడా మళ్ళీ డ్యాన్సు, అది నాకు చెప్పాను కదా, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంత అవసరం లేదు అనిపించింది. అది షో వాళ్ళు ఇష్టం, స్క్రిప్ట్ రైటర్ ఇష్టం, డెమోనమా ఇష్టం. సో పర్సనల్గా ఇంట్రో వరకు బాగానే అనిపించింది, కానీ 2 డ్యాన్సులు ఎందుకురా బుజ్జి అన్నట్టు అనిపించింది నాకు. ఓకే ఓకే. సో డెమాన్ పవన్ వచ్చి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కలర్స్ అండ్ షేప్స్ టాస్క్. సో ఫస్ట్ రామ్కి రామకృష్ణతో ఎక్సర్సైజులు చేశాడు కదా, ఫీట్లు. నెక్స్ట్ సృష్టి పాపతో డ్యాన్స్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ టాస్క్ ఏంటంటే, ఈ టాస్క్ ఎందుకు వీళ్ళు ఇలా ఆడారు అనిపించింది. ఈ టాస్క్ రకరకాలుగా ఆడొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఒక్కొక్కల థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది. మనకి ఎల్సీడీ స్క్రీన్లో ఒక 5 4s 20 ఉన్నాయి మొత్తం బ్లాక్స్. ఇక్కడ కూడా వీళ్ళు ముందు ఆ బ్లాక్స్ ఉంటాయి. ఆ షేప్స్ విత్ కలర్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి. షేప్స్ గుర్తుంచుకోవాలి, కలర్స్ గుర్తుంచుకోవాలి. రామ్కి మా ఎక్కడ దెబ్బతింటాడు, షేప్ గుర్తుంచుకున్నాడు కానీ కలర్ బిస్కెట్ అయిపోయింది. సో ఎవరైతే ఫస్ట్ ఆ బ్లాక్లన్నీ పెట్టేసి బజర్ కొడతారో, ఆ గంట కొడతారో, తర్వాత 2 రోజులు కొడతారు, ఓవరాల్గా కౌంట్ చూస్తారు. ఒకవేళ సేమ్ అయిపోతే అప్పుడు ఫస్ట్ కొట్టిన వాళ్ళకి ఎడ్జ్ వస్తుంది. ఇది మ్యాటర్. బట్ వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఏమరా అంటే, ఫస్టే మీరు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి దాన్ని రిప్లికే ఇక్కడ ఉంది బోర్డు మీద. కాకపోతే ఒక్కొక్కసారి మీరు ఒక్కొక్క బ్లాక్ సాక్రిఫైస్ చేయాలి. 30 సెకండ్లు చూడొచ్చని. అంటే ఒకసారి ప్లస్ 5 సార్లు 6 సార్లు ఛాన్స్లు ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ అబౌట్, ఇది మెమరీ రిలేటెడ్ థింగ్ మాట. ఇలాంటి చాలా అవసరం బిగ్ బాస్లో. నేనైతే ఎలా ఆడేవాడిని అంటే, ఫస్ట్ మన మెమరీ బాగుండాలి. ఫస్ట్ నేను పైరో చూసుకుంటా. పైరోలో ఏమున్నాయి ఫస్ట్ 5 ఈజీగా గుర్తుంచుకోవచ్చు కదా, ఏ డయాగ్నల్ ఇవన్నీ కాకుండా పైరోలో ఏమున్నాయి అనేది గుర్తుంచుకుంటా. ఒక్కొక్కలాగా. కొంతమంది షేపులు గుర్తుంచుకుంటారు కానీ గొడవ ఎందుకని చెప్పి పైరో పెట్టుకున్న తర్వాత అటు వెయిట్ చేస్తా, స్లోగా పెట్టుకుంటాను. ఎందుకంటే మన చేతిలోనే ఉంది బజర్ ఎండ్ అనేది. వాళ్ళు కొట్టరు, మనం గంట కొట్టాలి. లెట్స్ సే రామ్కి ప్లేస్లో నేను ఉన్నాను, నేను 5 పెట్టాను. ఇప్పుడు సృష్టి ఆబ్వియస్గా వాళ్ళకి కావాలన్నోడు వెళ్తుంది కదా, వెళ్ళి కొన్ని పెడుతుంది కదా. కొన్ని పెట్టినప్పుడు నేనైతే ఏం చేస్తాను, వెళ్ళి పెట్టిందంటే ఆల్మోస్ట్, అంటే ఇక్కడ 2 కేసులు. వెళ్ళి చూసి కరెక్ట్ పెట్టాలని లేదు. ఇప్పుడు రామ్కి కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు కదా, అలా రైట్ పెట్టచ్చు, రాంగ్ పెట్టచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఉండొచ్చు. సో వెళ్ళి ఏవైతే పెట్టిందో అదే బ్లాకుల్లో నేను వెళ్ళి అవే పెట్టేస్తాను, చూడను. ఎందుకంటే నేను నా సేవ్ చేసుకోవాలి కదా, నా పవర్స్, నా ఛాన్సెస్. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే, ఆ బ్లాక్స్ చూడకుండా వేరే రోలో చూసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే, వేరే రోలో కరెక్ట్గా చూసుకుని నాకు పెడితే అప్పుడు ఎక్స్ట్రా ఎడ్జ్ అండ్ ఎక్స్ట్రా షేప్స్ నేను పెట్టాను. దాంతోపాటు ఆమెదే నేను రిప్లికేట్ చేశాను. ఒకవేళ ఆమె రైట్ చేసినా నాకు బెనిఫిట్ అవుతుంది, ఆమె రాంగ్ చేసినా నాకు బెనిఫిట్ అవుతుంది. బట్ ఎక్స్ట్రా విన్ ఒకటి ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఇటరేషన్ ఒకటి ఎక్కువ ఉంటుంది కదా, అలా వెళ్తాను. కాపీ కొట్ట ట్రై చేస్తాను, మిగిలివి నేను వెళ్ళి చూసుకుంటాను. టైం ఉంటుంది కదా, తర్వాత ఒక ఛాన్స్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళి చూసుకుంటా అసలు ఇవి కరెక్టా కాదని చెప్పి. అంటే రకరకాలుగా చేయొచ్చు. కొంతమంది ఎలిఫెంట్ మెమరీ ఉంటుంది, వెంటనే గుర్తుపెట్టుకుంటారు అనుకోండి. సో అది. బట్ ఈ టాస్క్ ఇద్దరు అంత గొప్పగా ఏం ఆడలేదు. బట్ గుడ్లో మెల్ల సృష్టి గారు 10 కరెక్ట్ పెట్టారు, రామకృష్ణ 4 కరెక్ట్ పెట్టారు. సో సృష్టి విన్ అయింది.
మళ్ళీ పాట వేసుకో డ్యాన్స్, అదే రెండోసారి డ్యాన్స్ ఎక్కలే, ఫస్ట్ డ్యాన్స్ ఓకే కానీ రెండోసారి కొంచెం అది అనిపించింది, అది నాకు నచ్చలేదు. నచ్చేటోళ్ళు కూడా ఉంటారు అనుకోండి. నెక్స్ట్ సో ఈ అమ్మాయికి వచ్చిన పవర్ కార్డు బ్లైండ్ కార్డు. సో తిన ఆబ్వియస్గా జడ్జిలు ఎవరు తెలుసు, ముందు నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. నవదీప్ సృష్టిని ఫాలో అవుతున్నాడు, సృష్టి నవదీప్ని ఫాలో అవుతున్నాడు. సో ఇప్పుడు సృష్టి ఎవరికి ఇస్తుంది, ఆబ్వియస్గా నవదీప్కి ఇస్తుంది. అదినే మ్యాటరు. నెక్స్ట్ దివ్యానికిత గారు వచ్చారు, ఆమె ఇంట్రో ఇచ్చారు, మంచి వైబ్రెంట్గా వచ్చారు, మాట్లాడారు. మీకు డౌట్ రావచ్చు శ్రీజ ఎందుకు రాలేదని చెప్పి. ఆ టైంలో శ్రీజ యూకేలో ఉన్నారంట, అందుకు రాలేదు. సో దివ్యానికిత వచ్చేసరికి నామినేషన్ టాస్క్ ఇచ్చారు, మంచి టాస్క్. అది స్క్రిప్ట్ రైటర్ చెప్పాడు, ఈ అమ్మాయి చెప్పిందో తెలియదు కానీ ఈ అమ్మాయి బేసిక్గానే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగుంటాయి. సో నామినేషన్లో కూడా గట్టిగా మాట్లాడుతుంది, మాట్లాడింది కూడా అక్కడే అమ్మాయికి మంచి పేరు వచ్చింది. సో ఇక్కడ నాకు నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంటే ఐ వాజ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ దీస్ క్యాండిడేట్స్. నలుగురిని పిలిచారు, ఈ నలుగురికి ఛాన్స్ రాలేదని చెప్పి నామినేట్ చేయాలి ప్రాపర్ రీజన్ పెట్టి. ఎవరెవరు, శాలిని, ఝాన్సీ, బాగి, గాయత్రి. ఝాన్సీ, శాలిని ఒక అమ్మాయి, శాలిని, ఝాన్సీ, బాగి, ప్రియ. నాకు పర్సనల్గా ఎవరిది బాగా అనిపించిందిరా అంటే ప్రియది ఇచ్చి పడేసింది. కానీ వీళ్ళకి ప్రియాని కాసేపు పెడదాం, వెనక నుంచి వద్దాం. ప్రియ ఏమని నామినేట్ చేసింది, అపూర్వని. సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, పర్ఫెక్ట్ పాయింట్ అది. సంచాలక్గా షీ ఫెయిల్డ్ మిజరబుల్లీ. దానికి ఆమె ఎంతో ఆమె చెప్పుకుంది కానీ అక్కడ ఏం అతకలే. ఎందుకంటే నువ్వు ఒక కాసేపు రైట్ అన్నావు, రాంగ్ అన్నావు. తర్వాత శ్రీముఖి ఓవర్ యాక్షన్ చేసింది, అది పక్కన పెడితే సంచాలక్గా ఫికిల్ మైండెడ్లో ఉంది, కాన్క్రీట్గా డెసిషన్ తీసుకోలేకపోయింది. దానివల్ల ఇప్పటికీ తెలీదు రిజల్ట్ ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అని ఎవిడెంట్గా కనబడుతుంది కదా. ఇది ఆ అమ్మాయి పాయింట్ అవుట్ చేసి బలంగా పెట్టింది ప్రియ. సో అలాంటి పాయింట్లు పెట్టాలి, రిజిస్టర్ అవ్వాలి. సో ప్రియ మంచిగా చేసింది. నేనైతే ఇంకేవేవో చేస్తాను తెలుసా మామూలుగా. సో ఈ అమ్మాయికి ఇది ఉంది, బొక్క ఉంది, అపూర్వది ఈ ప్రాబ్లం ఉంది, పెట్టారు ఒకటి. రెండోది గాయత్రిని పెడతా. ఇప్పుడు ఏం చేసింది, బాగి గాయత్రిని పెట్టింది కానీ రీజన్ ఏం చెప్పింది, నీకు ఫస్ట్ ఆ ఫోన్ కాల్ ఎక్స్కి ఫోన్ కాల్ కొట్టే టాస్క్లో నువ్వు ఎందుకు సేఫ్గా ఆడేవనిపించింది, వాట్సాప్లో నెంబర్ లేదు, ఇది లేదని చెప్పి. అప్పుడు గాయత్రి అంటే సేఫ్ ఏముంది, నిజంగానే చెప్పాను కదా 7 years గ్యాప్, అసలు మేము మాట్లాడుకోలేదు ఇది అని చెప్పి. నేనైతే బాగి పేస్లో ఈ గాయత్రిని నామినేట్ చేసి రీజన్ ఏం చెప్తానంటే, నువ్వు మొన్న ఆ క్లిప్పుల టాస్క్లో, ఆ టాస్క్ పేరే డేర్ ఆర్ డై, ఆ క్లిప్పుల టాస్క్లో నువ్వు గివప్ ఇచ్చేసావు, అది నాకు నచ్చలేదు. ఏదైనా సరే లాస్ట్ వరకు పోరాడాలి, ఆ గివప్ నేచర్ నాకు నచ్చలేదు అని చెప్పి పెట్టుంటే హైలైట్ గుందును. బట్ ఆ పాయింట్ చెప్పలే. అండ్ ఇంకెవరిని వేయొచ్చు, రోహిత్ని వేయొచ్చు. రోహిత్ కూడా అలాగే గివప్ ఇచ్చాడు, సగం వరకు వెళ్ళి ఆ బొక్క పెట్టుకుంటాను టాస్క్, ముక్కుకి పెట్టుకున్నాడు కదా హేమంత్, అది చెప్పొచ్చు. అలాగే అపూర్వని కూడా ఈ పాయింట్ మీద చెప్పారు కదా, సంచాలక్ ఫెయిల్ పాయింట్ చెప్పి తర్వాత వేరే పాయింట్లు చెప్పొచ్చు. ఇప్పుడు శాలిని అపూర్వని నామినేట్ చేసి ఏం చెప్పిందంటే, నీకు కాన్ఫిడెన్స్ ఉందన్నట్టు బిల్డప్ ఇస్తావు కానీ నీకు కాన్ఫిడెన్స్ లేదు, లోపల భయం ఉంటుంది, ఎందుకంటే నువ్వే నన్ను ఇన్పుట్స్ అడిగాను. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మనం అంటే ఇంకేముంటుంది అలా షూటింగ్ అయిపోయింది కానీ మన వీక్నెస్ ఎప్పుడు మనం షోకేస్ చేసుకోకూడదు, పక్క వాళ్ళని అసలు సలహా అడగకూడదు. అది వెళ్తుంటే కాంపిటీషన్, మన వెనకే పొడిసేస్తారు గుణపం పెట్టేసి. అలాంటిది మీరు ఇన్పుట్లు అడిగితే ఇక అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఓవరాల్గా నామినేషన్లో ఎవరిది బాగా అనిపించిందని నాకు ప్రియాది బాగా అనిపించింది. సో దివ్య ఎవరిని చూస్ చేసుకుందంటే షీ చోస్ ప్రియా అండ్, ఇక్కడ ప్రియా అండ్ అపూర్వ అని రాశాను హైలైట్, ఇక్కడ ప్రియా అండ్ బాగి. సో వీళ్ళిద్దరు ఎస్, ఆ నలుగురిలో పోలిస్తే వీళ్ళిద్దరే బెటర్ అనిపించింది. సో వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ మెజర్మెంట్ టాస్క్ భలే ఉంది. మళ్ళీ హ్యాపీగా ఆ 15-20 నిమిషాలు పడుకుని పోవచ్చు అనిపించింది. ఏమి లేదు, అక్కడ రకరకాల ఐటెంలు ఇచ్చారు, అది మెజర్ చేసుకోవాలి ఇలాగా, తర్వాత తీసేసుకుంటారు. తర్వాత నుంచి ఒక జర్నీ ఉంటుంది మనకి, మహర్షి సినిమాలో మహేష్ బాబు జర్నీ లాగా. అలా వెళ్తే మధ్యలో డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేయాలి. ఆ డోర్ ఓపెన్ చేయాలంటే ఇలా నొక్కాలి. సో ఒక చేయి దొబ్బుద్ది, మెజర్మెంట్ దొబ్బేస్తుంది. సో అసెస్మెంట్ మనకు తెలియాలి. అలా వెళ్ళి అక్కడ ఒక బోర్డు ఉంటుంది, అక్కడ స్కేల్లో వర్చువల్ స్కేల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొలాలి, శ్రీముఖి అక్క మెజర్మెంట్ రాస్తారు. ఇది టాస్క్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అసెస్మెంట్, ఎంత బాగా అసెస్ చేసావో అనేది. సో ఇందులో 6 ఐటెంలకి 3 కరెక్ట్గా, దగ్గరలో ఎవడో కరెక్ట్గా చెప్పలేదు, దగ్గరలో 3 ప్రియ 3 బాగి. సో టై అయిపోయింది. టై అయిపోతే ఏం చేశారు అని ఇంకో టాస్క్ పెట్టారు, అదే సేమ్ ఇంకో మెజర్మెంట్ పెడితే అందులో బాగి గారు గెలిచారు. గెలిస్తే ఆమెకు కూడా బ్లైండ్ టాస్క్ అదే బ్లైండ్ కార్డు వచ్చింది, పవర్ అదే ఫైర్ కార్డులో శ్రీముఖి అక్కకి ఇచ్చారు. అక్క ఎలా యూజ్ చేస్తారో అక్కకే తెలియాలి. ఇది జరిగింది అసలైన టాస్క్. ఫస్ట్ టాస్క్ అయినా ఓకే కానీ ఏందో ఈ టాస్క్లు. నెక్స్ట్ మళ్ళీ ఇంతో దానికి అగ్ని పరీక్ష సీజన్ 2 దోలు తీర్చేస్తాము, బిగ్ బాస్ సీజన్ 10 10X. లాస్ట్ టైం ఏమో అర్జునుడు రణరంగం అన్నారు, ఈసారి ఏం వస్తారు, ఈసారి కర్ణుడు అంటారేమో. నెక్స్ట్
మాస్క్ మ్యాన్ మాయ వచ్చాడు, మంచిగా వాష్గా స్టైలిష్గా వచ్చాడు, ఫుల్ మేకవర్తో, వెరీ గుడ్ టు సీ. మాస్క్ మ్యాన్ లాంటి క్యాండిడేట్ మిస్సింగ్ అబ్బా ఈ సీజన్లో. సీజన్ 1లో మాస్క్ మ్యానే ఒక ఊపు తెప్పించాడు. అంటే అగ్ని పరీక్ష ఒకటి ఉన్నది అని అది చెప్పింది, పరిచయం చేసింది జనాలకి మాస్క్ మ్యాన్ ప్రోమో. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 ఒకటి ఉన్నది అని చెప్పింది సంజన గారు గుడ్డు టాస్కులు. అలా కొంతమంది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా. తర్వాత అగ్ని పరీక్షలో శ్రీజ మంచి కాంట్రవర్సీ ఊపు వచ్చింది, కళ్యాణ్ పడాల్దే వచ్చింది, వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇక్కడ అలాంటి క్యాండిడేట్లు లేరు, అది ప్రాబ్లం. సో నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి. సో మాస్క్ మ్యాన్ వచ్చాడు, మన టెంప్లెట్ మోటివేషనల్ డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చెప్పాడు ఆయన. సో ఆయన ఇంక మిగిలింది ఇద్దరు కాబట్టి ఝాన్సీ శాలిని టాస్క్. ఇది టాస్క్ ఏంటంటే రోప్స్, రకరకాల ఇద్దరివి రెడ్ బ్లూ రోప్స్ ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు ప్లస్ ముగ్గురు 13 మంది ఉన్నారు కదా, వాళ్ళకి కట్టాలి, ఒక్కొక్కరు వెళ్ళి కాలికి టై చేయాలి ఆ రోపు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కన ఇంకో ఆత్మారావు కూడా ఉన్నాడు, నేను వెళ్ళి రోహిత్ మైకి కట్టిన తర్వాత రోహిత్ మై అయినా తీసేయచ్చు, లేకపోతే ఈ ఆత్మారావు కూడా వెళ్ళి తీసేయచ్చు. అలాగా నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, వీళ్ళు కాలికి కడితే ఉంచుతారు అనే వాళ్ళకి నేను కట్టాను అనుకోండి. అలాగే బజర్ అయ్యేసరికి ఎవరి కాలుకి ఎవరి కలర్ రోపులు ఎక్కువ ఉన్నాయో ఆడు విన్నరు. సో ఇక్కడ కూడా ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. మనకి వేరే వాళ్ళతో చెప్పాను కదా, బిగ్ బాస్ హౌస్లో మనకి చిన్న గ్రూపులు కూడా ఉండాలి. మనకి ఏకాభిప్రాయం కొని దుబ్బుతారు కదా, ఎంతో కొంతమంది మనకి అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు ఓటింగ్ టైంలోని. సో ఇక్కడ అది ఎంత బాగా ఉన్నదో అని వర్కౌట్ చేయడం కోసం, అది అలవాటు చేయడం కోసం టాస్క్ పెట్టారు అనిపించింది. కొంతమంది పెట్టారు, అదే కదా నేను వెళ్ళాను కట్టాను, ఒక్కొక్కసారి అటుపక్క కూడా తీసేస్తున్నాడు, ఇంకొకసారి మా ఆత్మారావు కూడా వెళ్ళి తీసేస్తున్నాడు. ఇలా జరిగే ఎక్కువ డిస్కషను. అపూర్వ మంచి స్టాండ్ అవుట్ అయింది, మంచి ఎపిసోడ్ ఈ అమ్మాయి, ఎందుకంటే కనబడింది అట్లీస్ట్ ఈరోజు. వర్బల్గా బాగానే ఉంది, మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడింది. ఎక్కువ శాలినికి అపూర్వకి అబ్బాయి పడట్లేదు, బిందులు కూడా అయ్యేలా ఉంది. ఇందులో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని చెప్పడానికి కూడా లేదు. సో అలా ఉన్నాయి వాళ్ళిద్దరు డిస్కషన్లో. సో అలా కడితే ఓవరాల్గా టాస్క్ అయ్యేసరికి ఝాన్సీ గారు విన్నారు, ఆమె 7 కట్టారు. ఎందుకు 6 అవుతును రోహిత్ తీసేద్దాం అనే టైంలో బజర్ అండి, బట్ ఆ అబ్బాయి తీసేసినా కూడా 6 అవుతుంది, ఇటుపక్క 5. సో ఎలా అయినా సరే ఝాన్సీ గారు విన్ అవుతుంది. కానీ వీళ్ళు ఒక అద్భుతమైన లాజిక్ చెప్పారు అబ్బా. రోహిత్ ఒక్కొక్కరిని అడిగారు, ఒక్కొక్క ఆన్సర్లు చెప్పారు. ఏమన్నాడంటే రోహిత్ ఇంకొకరు ఎవరో ఇదే చెప్పారు, దీపక్ అనుకుంటా సబ్జెక్ట్ దగ్గర కరెక్షన్. నేను ఎందుకు తీసేద్దాం అనుకున్నానంటే ఝాన్సీది బాగి కానీ రోహిత్ కానీ మేము 3 రౌండ్లు 2 రౌండ్లు ఆమె ప్యానెల్ ఆమెతోనే ట్రావెల్ చేసాం. అలాంటిది మా మీద నమ్మకం పెట్టుకోకుండా మాది కట్టకుండా వెళ్ళి వేరేది కట్టింది కదా, మాకు నచ్చలేదు అని. వీళ్ళ పర్స్పెక్టివ్, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తున్నారు, శ్రీముఖి కానీ జడ్జిలు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒరే మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడైనా కట్టొచ్చు కదా అని చెప్పి వేరే వాళ్ళు కట్టారు కదా అని చెప్పి శ్రీముఖి చిన్న ఎక్స్ట్రా మాదే కరెక్టు అని చెప్పి ఆమె రుద్దుతున్నారు. అది మీ ఒపీనియన్, రోహిత్ బాగా లేదా ఒపీనియన్. ఇప్పుడు నేనున్నాను రోహిత్ లాగా ఆలోచిస్తాను, అదే కట్టేస్తే ఏమైంది అంతే కదా. ముందు ఫీల్ అవుతారు కదా, ఏమైనా మనసులో పెట్టుకుందా, మధ్యలో నేనేమైనా నోరు జారైనా ఆర్ ఇంకేమైనా ఆలోచిస్తుందా అని చెప్పి కట్టేస్తే నేను తీయను కదా. ఒకవేళ ఎవరైనా తీసినా కూడా వెంటనే వచ్చి కట్ట అంటాను. సో సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు కదా. ముందు మనకు తెలిసిన వాళ్ళతో కట్టేస్తే గొడవ అయిపోద్ది, తర్వాత వేరే వాళ్ళతో బేరమాడుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళ ఒపీనియన్, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు శ్రీముఖి నవదీప్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనేది రాంగ్, ఇది మ్యాచ్ కాదు. అర్థమైందా? అది నేను చెప్దాం అనుకుంటుంది. ఇక్కడ మధ్యలో ఈ బిందులు గొడవలో చరణ్ వచ్చాడు అపూర్వ నాకు కూడా అక్కడ కోపం వచ్చింది. ప్రతిసారి నేను ఫైట్ చేశాను, నేను గట్టిగా పోరాడాను, నేను క్లెయిమ్లన్నీ క్లియర్ చేసినది ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో లాగా, అందుకే ఇక్కడ కూర్చున్నాను అంటే చరణ్ అక్క నువ్వు అసలు ఆ ఎగ్జిట్ గేమ్ ఆడడానికి రీజనే నువ్వేమీ పీకలేదని చెప్పి దానికి నువ్వేదో పీకేసాను, నేనే కరెక్టు, నేనే డిజర్వ్డ్ పర్సన్ అంటే మేము అందరం డిజర్వ్డే, నువ్వేం చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చావు, అర్థమైందని చెప్పి కరెక్ట్ పాయింట్ తమ్ముడు చరణ్ మాట్లాడాడు. హీ రెడ్ మై మైండ్ అంతే. తర్వాత అంటే ఇలాంటి డిస్కషన్లు జరిగాయి. శాలిని అపూర్వ మధ్యలో బిందులు కూడా అని చెప్పాను కదా, నువ్వు ఎలాగ ఇక్కడ అమ్మాయి అంది నువ్వు ఎలాగ ఝాన్సీని సెలెక్ట్ చేసుకుంటావు అని చెప్పి ఆమె వీక్ అన్నట్టు మాట్లాడింది. అది ఒకటి నచ్చలేదు. ఎలా జస్ట్ వే చెప్తారు ఆమె వీక్ మీరు స్ట్రాంగ్ అని చెప్పి, ఇలా నోడుదోలు మాటలు మాట్లాడకూడదు, మాట్లాడితే గట్టిగా పడిపోతాయి బయట బిగ్ బాస్ హౌస్లో ఉంటే. ఇలాంటి టంగ జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో శాలిని గారు మంచిగా మాట్లాడుతున్నారు కానీ ఈజీగా ప్రొవోక్ అయిపోతున్నారు, ఈజీగా ట్రిగ్గర్ అయిపోతున్నారు. అవి దీనికే ఇలా అయిపోతే పొరపాటు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటే మామూలుగా ఉండదు.
మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సేమ్ ఇష్యూస్ని నేను ఇద్దరి దగ్గర అబ్జర్వ్ చేశాను. అపూర్వ, శాలిని, వీళ్ళు ప్రొవోక్ ట్రిగ్గర్ త్వరగా అయిపోతున్నారు. అవ్వద్దు. హోల్డ్ చేసుకొని మీ ఎమోషన్స్ని, మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పండి, అంతే తప్ప పక్కోడు బొక్క నేనే తోపు అవ్వద్దు. అలాగే అని చెప్పి ఆవేశపడిపోద్దు పాయింట్లు చెప్పినట్టు. ఇప్పుడు ఝాన్సీ గారు ఉన్నారా, స్టేబుల్గా చెప్తున్నారా, ఇంకొక ఆవిడ ఎవరు భాగి గారు బాగా చెప్తున్నారు, అలా చెప్పాలి. సో ఇది వీళ్ళిద్దరికి ఆ వీక్నెస్ ఉంది, కరెక్ట్ చేసుకుంటే బాగుండు. మరి ఎంత టైం ఉందో అలాగే నాకు తెలియదు కానీ. సో ఓవరాల్గా చెప్పాను కదా, ఝాన్సీ గారు విన్ అయ్యారు. ఇది మ్యాటర్. తర్వాత వైట్ గోల్డ్ టాస్క్ పెట్టారు, అబ్బా గిఫ్ట్ ఇస్తానని చెప్పి. ఆ 6 అవ్వదో 4 తీసుకోవాలి, 4 పార్టిసిపేట్ చేయాలన్నారు. ఆ 6లో ఈ 4 ఎందుకు వచ్చారో మా ముఖానికి చెప్పలే. ఝాన్సీ అక్క వచ్చింది, దీపక్ తమ్ముడు వచ్చాడు, అమన్న తమ్ముడు వచ్చాడు, ఇంకెవరో వచ్చారు అబ్బా, సృష్టి అక్క వచ్చింది. కొంతమంది పాటలు పాడారు. ఝాన్సీ అక్క పాట పాడింది, సృష్టి అక్క పాట పాడింది. మనో డ్యాన్స్ వేసానని అంటున్నాడు, నాకు అది డ్యాన్స్లో కనబడలేదు. దీపక్, ఇంకొక అబ్బాయి ఎవరు, అమన్. మనోడు ఎంతసేపు అవే డైలాగులు, అవే యాక్టింగ్లు, అవే ఎక్స్ప్రెషన్లు. ఓవరాల్ కట్ చేస్తే ఆబ్వియస్గా ప్లేబ్యాక్ సింగరు ఝాన్సీ గారికి ఇచ్చారు. ఈ కోవాలు, లడ్డూలు ఇచ్చారు. అయిపోయింది. తర్వాత ఎల్లో కార్డ్ అని చెప్పి అభిజిత్ చిన్న స్క్రిప్ట్ ప్లే చేశారు. అంటే చెప్తారు కదా చెవులో, నువ్వు చెయ్యి ఇప్పుడు ఇంకా నీది ఈరోజు ఏం పర్ఫార్మెన్స్ లేదు కదా ఆచార్యపుత్ర అని చెప్పి అన్నీ ఎల్లో కార్డు పట్టుకొచ్చి, మీరు ఎవరో నాకు కార్డు ఇవ్వలే, నాకు హట్ట అవుతాను. ఇప్పుడు నేను నా దగ్గర ఎల్లో కార్డు ఉంది, ఇది ఏంటో తెలుస్తా, ఇది కానీ వస్తే మీకు బొక్కే డేంజర్, ఇది నేను ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. వీళ్ళకి తెలుసు మంచి కమలాసన్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు ఏమనో తర్వాత ఇస్తాను, నేనే కాదు మా నలుగురు ఎవరో ఒకరు ఇస్తారు, జాగ్రత్తగా ఉండండి, ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్ అన్నారు. ఏంది ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్, ఇక్కడ ఫ్యాంట్ జారిపోతే అలా ఉన్న ఎపిసోడ్, ఇంకా ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్ ఇది. ఓవరాల్గా జరిగింది ఇది. పిల్లలు మీకేమనిపించింది ఎపిసోడ్ గురించి ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఫ్యాన్ సౌండ్ ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే రావచ్చు, బట్ చాలా దారుణంగా ఉక్కబోస్తుంది, అందుకే ఫ్యాన్ వేశాను. నార్మల్గా అయితే నాకు తెలిసి ఇష్యూ లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నీ సౌండ్ వస్తుంది. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా చిన్న సజెషన్ ఏం చెప్తానంటే, సౌండ్ తక్కువ పెట్టుకోండి, అయినా కూడా బాగా అనిపిస్తుంది, అప్పుడు ఈ సౌండ్ రావట్లేదు. క్యూఏ వ్యాలిడేషన్ అయిపోయింది, సైన్ అప్ కూడా చేశాను. సో దట్స్ ది వీడియో రిగార్డింగ్ దిస్ ఎపిసోడ్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.